ఒక రేంజ్ లో ఉంది. కూల్ గా ఉండాలంటే ఏం చేయాలి? మామిడి పండు, తర్వాత కర్రీస్లలో కర్రీస్ ఫ్రై కూడా. ఐటమ్స్. అది కూడా బాగుంటుంది. వెజ్ పప్పు కూడా బాగుంటుంది. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. మంచి మ్యాంగోస్ కావాలి, బయట చూస్తే ఎండ అదిరిపోతుంది. మంచిగా పెరుగు కలిపేసి పెరుగన్నం, బగారా కూడా వెయ్యాలి ఇందులో. నేను ఒకే కలర్ వేసుకోలేదంటే ఈ రోజు అనుకోకుండా అలా జరిగింది. ఇప్పుడు చూసిన వెంటనే వెళ్ళి మీరు ఈ కలర్ మార్చేసుకుని రావాలి. అలాగే అది ఏ జన్మలో అయిందో మనకి మ్యాచింగ్. ఈ జన్మలోనే అయింది. ఏ జన్మలో అవుతుంది అవరా? ఈ రోజు అక్క తమ్ముడి యుద్ధం జరిగిందన్నమాట మా ఇంట్లో. దాంట్లో అన్నం ఎక్కడా కనిపించట్లేదు, అంతా పెరిగే కనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన డ్రై ఫ్రూట్ నేతి లడ్డు. ఒకళ్ళు ఇటువైపు వెళ్ళాలి, ఒకళ్ళు అటువైపు వెళ్ళాలి. మన కంటికి ఎవరు కనిపిస్తారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళండి ఇద్దరు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాముఅలైకుం. మళ్ళీ మా వంటకి వచ్చేసాము. కానీ ఈరోజు పెద్ద వంట. అంటే సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్, అది కూడా మామూలుగా లేదు, వేడి. ఎస్, range లో ఉంది. కూల్ గా ఉండాలంటే ఏం చేయాలి? బాడీకి కూల్ రావాలి, కడుపు నిండుగా కూడా ఉండాలంటే మనం, అంటే నా చిన్నప్పుడు పెళ్ళైనంత వరకు కూడా కాదు, ఫాతిమ పుట్టే వరకు కూడా నా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? తెలుసు, పెరుగన్నం, చద్దన్నం. రాత్రి చద్దన్నంలో పెరుగు రాత్రి తోడు పెట్టి, పెరుగన్నం చాలా ఇష్టం. చాలా 365 days పెరుగన్నం పెట్టినా తింటది, బోర్ కొట్టకుండా తింటది. అలాంటి నాకు ఇష్టమైన పెరుగన్నాన్ని ఈరోజు చేయబోతున్నాము. అలా నాకు ఫాతిమ పుట్టే వరకు కూడా నేను ఆ పెరుగన్నమే తిన్నాను. అలా తింటుంటే మా అత్తగారు అనేవారు, అదేంటి వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినొచ్చు కదా, నువ్వు రాత్రి అన్నం దాచుకొని పెట్టుకుని పెరుగన్నం తింటున్నావేంటి అని చాలా సార్లు మా అత్తగారు అనేవారు. మీగడ పెరుగుగా ఉండాలి. అలాంటి పెరుగన్నంలో నేను రోజు ఒక ఐటమ్ అయితే నేను నంచుకుని తినేదాన్ని. స్వీట్ మాత్రం ఉండాల్సిందే, కంపల్సరీ. బెల్లం, గడ్డ పెరుగన్నం, ఏం లేకపోతే బెల్లం వేసుకుని తింటే ఉంటుందని సూపర్. తర్వాత అరటిపండులో చక్కెర కేళి అరటిపండు అయితే బాబా ఇంకా చెప్పనవసరం లేదు. తర్వాత సమ్మర్ సీజన్లో మామిడి పండు పెరుగన్నంలో అది కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. సమ్మర్ లో అయితే స్వీట్స్ తింటది, స్వీట్ లడ్డు కూడా బాగుంటుంది. లడ్డు కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ నేను అరటిపండు, తర్వాత బెల్లం, మామిడి పండు, తర్వాత కర్రీస్లలో ఫ్రై ఐటమ్స్, అది కూడా బాగుంటుంది. పప్పు కూడా బాగుంటుంది. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. టమాటా పప్పు, అది కూడా బాగుంటుంది. తర్వాత ఆలు ఫ్రై, అరటికాయ ఫ్రై, బీన్స్ ఫ్రై. తర్వాత నేను చేప ఫ్రైని కూడా పెరుగన్నంలో తినకూడదు అంటారు. చేప పెరుగు రెండు తినకూడదు అంటారు. అవును. తర్వాత ప్రాన్స్ ఫ్రై, ఇలాంటివన్నీ కూడా పెరుగన్నంలో మంచి కాంబినేషన్ గా ఎంజాయ్. వాళ్ళు ఏమనుకుంటారు, పెరుగన్నంలో ఇవన్నీ ఏంటి అని అనుకుంటుంటారు. అన్ని ఒకేసారి కాదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క పెరుగన్నంలో ఒక్కొక్క ఐటమ్ అన్నమాట. సరే, ఇప్పుడు నాకు ఇష్టమైన పెరుగన్నాన్ని రెడీ చేసేద్దాం. ఓన్లీ పెరుగన్నమేనా? మరి మేము పెరుగన్నం ఒకటి ఎలా ఇవ్వగలము మా అతిథులు? ఓన్లీ పెరుగన్నం ఇవ్వలేం కదా. పెరుగన్నంతో పాటు చికెన్ దమ్ బిర్యానీ ఉంది. అంటే అది నేను చేయట్లేదు, కానీ తెప్పించి, ఎందుకంటే ఓన్లీ పెరుగన్నం ఒకటి మా అతిథులకి ఇవ్వలేం కదండి, అందుకని చికెన్ దమ్ బిర్యానీ ఉంది. ఆ పెరుగన్నంలోకి మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. మ్యాంగోస్ కోసం అయితే బయలుదేరామండి మన అతిథుల కోసం. మంచి మ్యాంగోస్ కావాలి, బయట చూస్తే ఎండ అదిరిపోతుంది. ఏదో బ్రిడ్జ్ కిందకు వచ్చాం కాబట్టి కొంచెం కూల్గా ఉంది, కానీ బయట మాత్రం అమ్మో ఫుల్ హారిబుల్గా ఉంది. చూద్దాం, మ్యాంగోస్ మంచి సార్ట్ అవుట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు రండి చూపిస్తాను.
తర్వాత నాకు ఇష్టమైన లడ్డూలు ఉన్నాయి, ఆ, వదిలికి ఆయిషా- ఇష్టమైన మ్యాంగోస్ ఉన్నాయి, నాకు Yes, ఇష్టమైన లడ్డూలు ఉన్నాయి. లడ్డూ కావాలన్నా ఆయన లడ్డూలు కూడా రెడీ. అందరికి ఇష్టమైన బాదం మిల్క్ కూడా బాదం ఉంది. మిల్క్ కూడా ఉంది. తర్వాత సమ్మర్లో అందరికి యూజ్ అయ్యే విధంగా మనం ఈసారి చెప్పులు ఇవ్వబోతున్నాను అన్నమాట. అంటే ఏదో ఈసారి ఒకటి చెప్పులు use ఇవ్వబోతున్నా. అయ్యేది ఇవ్వాలి కదా సీజన్ వైజ్. Yes. సో ఈ సీజన్ లో మేము Yes, చెప్పులు ఇస్తున్నాం. చెప్పులు ఇస్తున్నాము. ఆ చెప్పులు కూడా లాస్ట్ ఇయర్ అది ఇస్తూనే వచ్చాము. ఇప్పుడు కూడా సడన్ గా ఎలా గుర్తుకొచ్చిందంటే మేడపైనకి వెళ్ళాను అనమాట. ఫోన్లో మాట్లాడుకుంటూ కాళ్ళు మండిపోయాయి నాకు. పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసి, బయటకు కాదు ఇంటిలోకి వచ్చేసి అప్పుడు అనుకున్నాను ఇప్పుడు నాకు చెప్పులు గుర్తుకొచ్చేసి ఈసారి మన చెప్పులు ఇచ్చేద్దాం ఆయిషాని అవును. ఫోన్ చేసి చెప్పాను. అయితే అన్నం నేను తెల్లారగట్ల వండేసాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అన్నం వండేస్తున్నాను నేను. ఇలా వండేసుకుంటే మనకి మధ్యాహ్నం వరకు చల్లగా అవుతుంది. పెరుగు అన్నానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం మెత్తగానే వండుకోవాలి అన్నం అనేది. అయినా సరే ఇప్పటికీ వేడిగానే ఉంది, చాలా వేడిగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం మంచిగా పెరుగు కలిపేసి పెరుగన్నం బగారా కూడా వెయ్యాలి. వేస్తేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్లో ఉండినట్టుగా రావాలంటే బగారా వెయ్యాలి. నార్మల్ పెరుగన్నం కన్నా ఇలాగ తాలింపు వేసిందంటే బాగుంటుంది. బాగుంది. సరే చేసేద్దాం అయితే. చేసేద్దాం. ఎస్. అయితే ఇప్పుడు పెరుగన్నాన్ని కలిపేద్దాము. పెరుగన్నం కలపడానికి కరీము చక్కగా కర్డ్ని అయితే తీసుకొచ్చేసాడు. ఇక్కడ పెట్టాము. మనం అంత కర్డ్ వేసి ఈ పెద్ద గిన్నెలో కలిపేద్దాము. ఓకే, మీరు ఒక చెయ్యి వేస్తారా కలపడానికి? రెడీ. తెలుసు, ఎందుకంటే ఇప్పుడే ఫోన్ వచ్చింది డబ్బింగ్ వెళ్ళటానికి. నెమ్మదిగా బాయ్ బాయ్ అని చెప్పేసి చెక్ వేయడానికి వెళ్తున్నారు. నేను ఒకే కలర్ వేసుకోలేదంటే ఈరోజు అనుకోకుండా అలా జరిగింది. ఇప్పుడు చూసిన వెంటనే వెళ్ళి మీరు ఈ కలర్ మార్చేసుకుని రావాలి. అలాగే అలాగే వెళ్తా. అలాగే, అంతేగా. అలాగే మార్చుకోకపోయినా పర్వాలేదండి. అలాగే అని భార్య మాటకి గౌరవం ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్ మీకు. అయితే ఇంకొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవట్లేదు. ఆల్రెడీ బ్లూ కలిసి ఉంది. అవును, ఆల్రెడీ మ్యాచింగ్ అలా అయిపోయింది. అవును. అది ఏ జన్మలో అయిందో మనకి మ్యాచింగ్ ఈ జన్మలోనే అయింది. ఏ జన్మలో అవుతుంది? అవరా ఈ జన్మ అవ్వదంటున్నారంటే ఈ జన్మలోనే అయ్యింది అంటున్నా. అవ్వదు అలాగే ఏదో జన్మలో ఉంటుంది, ఏదో జన్మ ఆ మాట నేను అసలు భరించలేను కూడా అసలు. ఓకే ఓకే. సరే ఇప్పుడు కలిపేద్దామా? ఇందులో రైస్ వేసేద్దాం. దానికోసం నాకు ఒక పెద్ద స్పూన్ గరిటె కావాలి. ఈరోజు మా కరీం ఫేస్ మీద ఒకసారి చూపించండి కెమెరా. ఈరోజు అక్క తమ్ముడి యుద్ధం జరిగిందనమాట మా ఇంట్లో. దానివల్ల నేను తిట్టాల్సి వచ్చింది. పాపం కరీం ఇటు 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 తిరుగు, హాయ్ చెప్పు. కరీం హాయ్ చెప్పు. ఇటు చూడు. అక్కే కదరా తిట్టింది. అక్క 2 తిట్లు తిడితే ఏమైంది చెప్పు. కాదు, అక్కే కదా 2 తిట్లు తిడితే ఏమైంది చెప్పు. ఓకేనా? వెయ్యి. ఇగో ఇప్పుడు 2 తిట్లు తిట్టాను, రేపు 10 తిట్లు తిడతాను. ఓకేనా? ఏమండి నాకు ఇస్తే నేను వేస్తాను కదా. మే దారుతుంది దేవ్జీ. ఇలా మనం పెరుగన్నాన్ని గడ్డ పెరుగుతోటి చేసుకుంటే ఆ టేస్టే వేరు. పెరుగన్నం ఎవరెవరికి ఇష్టం కామెంట్లలో చెప్పండి.
ఇప్పుడు అన్నంలో పెరుగు మంచిగా మిక్స్ చేసేసి దాంట్లో ఉంచాము. అన్నం ఎక్కడా కనిపించట్లేదు, అంతా పెరిగే కనిపిస్తుంది. ఇందులో ఇంకా ఉప్పు కలపలేదు. అప్పటికి మనం తాలింపు పెట్టేసుకుందాం. నెయ్యి రెడీ. ఇప్పటివరకు కలిపి ఉంచాం కదా, మీకు ఒక సీక్రెట్ చూపిస్తాను. తనకి బాగా నచ్చేసి మామిడి పండు నంచుకొని మా అరే గౌరీ లడ్డు ఇస్తాను, లడ్డు ఈనా? అలా లడ్డు కూడా బాగుంటుంది. ఇంకా నేను తాలింపు పెట్టలేదు. తనకి అలా కలపగానే మంచిగా తినాలనిపించి కూర్చొని తిను తను చూపించేసా. గౌరీకి లడ్డు ఇద్దాం. స్వీట్ ఇందులో లడ్డు నంచుకొని పెట్టనా పక్కన? ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే, డబల్ ఓకే. ఇందులో ఫస్ట్గా మనం ఆవాలు వేసేసుకొని ఇందులోనే జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే జీడిపప్పులు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సాయి మినపప్పు, పెరుగన్నలు బాగుంటుంది కదరా ఇది. బాగుంటుంది, కరకరలాడుతుంది. ఇప్పుడు దీన్ని ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయ, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం స్టవ్ని పెద్దమంట పెట్టేద్దాం. ఇందులోనే చల్ల మిరపకాయలు కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినవి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారి పెడదాము. ఇందా నుంచి ఆయుష ఉప్పు కలుపు వదిన చెప్తూనే ఉంది. నేను తర్వాత అంతా కలిసాక కలుపుదాంలే అని ఆపాను. ఇప్పుడు ఆ బాక్స్లో వేయడానికి వెళ్తున్నాం. నాకే గుర్తుకొచ్చింది మళ్ళీ. తనకే గుర్తొచ్చింది. ఉప్పు, పెరుగన్నలో ఉప్పు లేకపోతే అసలు బాగుండదు. కానీ ఉప్పు లేకుండానే నేను పెరుగన్నం తింటాను. నేను కూడా ఉప్పు లేకుండానే తింటున్నా. ఉప్పు లేకుండానే ఇష్టం నాకు. అయితే మనం ఇచ్చే వాళ్ళకి ఉప్పు లేకుండా ఇవ్వలేము కదా. ఇవ్వలేము. అందుకు మనం తినమని వేరే వాళ్ళు కూడా తినకుండా ఉండరు కదా. అవును. నేను పెరుగన్నం స్లోగా వేస్తున్నానట. నా సీట్ని ఖాళీ చేయించేసి మా కరీం నా సీట్ని ఆక్యుపై చేసేసుకున్నాడు. ఆల్రెడీ అయిపోయింది అక్కడ, ఇంకా కొంచెం అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. చూడండి ఇక్కడ కూడా ఏంటో ఏంటో మొగుడు పిల్లలు ఎక్కడుంటే అక్కడ దెబ్బలాడుకోవడమే. కాదు, ఇక్కడ నుంచి నేను అందించాలంటే అన్ని చేస్తే మరి ఆయన ఏం చేస్తారు? ఇలాగంట ఇలాంటి వచ్చేస్తుంది ఆ డబ్బా. ఇక్కడ అన్ని బాక్సెస్ ఇలా పెడుతున్నాము. ఇప్పుడు దీని మీద మనం బగారా, నెయ్యితోటి వేసిన బగారా అన్నిటి మీద వేసేసుకొని ప్యాక్ చేసేసుకొని ఇక్కడ చూడండి
బిర్యానీ ప్యాకెట్లు కూడా మనం పెరుగన్న ఒకటే ఇవ్వము కదా, కాబట్టి బిర్యానీ ప్యాకెట్స్ ఇవి కూడా కరీమే బయటికి వెళ్ళి తీసుకొచ్చినవి బిర్యానీ ప్యాకెట్స్. తర్వాత మామిడి పళ్ళు, ఇందులో చూపిస్తాను నేను, అది ఆల్రెడీ ఒకటి పైన కనిపిస్తుంది. ఇందులో చెప్పులు కూడా తీసుకొచ్చాము. ఈ 2 బాక్స్ చెప్పులు ఇవి. తర్వాత ఇక్కడ బాదం మిల్క్, ఇంకా మిగతావి ఇక్కడ కూడా ఉన్నాయి బాదం మిల్క్. ఇవన్నీ బాదం మిల్క్. ఇప్పుడు అవన్నీ కూడా మనం ప్యాక్ చేసేద్దాం. అప్పటి వరకు మన వాళ్ళు చక్కగా అందరూ తలా ఒక చెయ్యి వేసి హెల్ప్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పెరుగన్నం కూడా అందరూ హెల్ప్ చేయబట్టి చక్కగా వర్క్ అయితే అయిపోతుంది. ఈరోజు బయట ప్యాకింగ్ పెట్టుకోలేదు, ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లోనే మేము ప్యాకింగ్, ఎందుకంటే బిర్యానీ వండలేదు కాబట్టి ఇంట్లో ఇలాగ కర్డ్ రైస్ని ప్యాక్ చేసే పని ఇంటిలోనే పెట్టుకున్నాం అనమాట. ఎండలు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎక్కువగా పని ఉంటేనే బయటికి వెళ్ళండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎండల గురించి చెప్పినప్పుడు 4 మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎక్కువగా ఏదైనా పని ఉంటే మార్నింగ్ 12 o'clock వరకు లోపలే చేసేసుకొని తర్వాత ఈవినింగ్ మిగతా ఏదైనా పని ఉంటే ఈవినింగ్ టైంలో చూసుకోండి. దానివల్ల మనం ఎండ వలన జాగ్రత్తగా ఉండగలుగుతాం. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగులు పట్టుకుని వెళ్ళండి. తర్వాత మంచినీళ్ళ బాటిల్ తప్పకుండా క్యారీ చేసుకోండి వెళ్ళేటప్పుడు. వీళ్ళు గోల అబ్బా చక్కగా అయిపోయింది కూడా. కరీం నువ్వు రాగానే దబా 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 దబా. చక్కగా మేము పెరుగన్నం అయితే బగారాలు అవి అన్నీ వేసి రెడీ చేసాము. పెరుగు అన్నం ఇంకా ఇందులో కొద్దిగా ఉంది, అది మన స్టాఫ్ మన ఇంట్లో వాళ్ళు తినటానికి ఇది పెట్టేసుకున్నాము. ఇందులో కోసం బగారా అక్కడ కొద్దిగా పెట్టేసుకున్నాం. ఇవన్నీ కూడా మన అతిథులకి కాబట్టి చక్కగా ఇప్పుడు ప్యాక్ చేసేసుకొని బయటికి వెళ్ళి మనం అన్నీ పంచిపెట్టేయాలి. ఓకే ఆయిషా, ఈరోజు కూడా అనుకున్న పని అనుకున్నట్టుగానే అయిపోయింది. ఎందుకు అవదు, పెరుగన్నం కాబట్టి చాలా ఈజీ. పేరు చెప్తేనే పనులన్నీ టకటక. నువ్వు తిన్నావు కదా, టేస్ట్ ఎలా ఉంది మరొకసారి చెప్పి. పెరుగన్నం అయితే చాలా బాగుంది. అందులో అరటిపండు అయినా మామిడికాయ అయినా నంచుకొని తింటే. మామిడికాయ కాదు, మామిడి పండు. కానీ ఈమె లడ్డు వేసుకొని తిన్నాను. అవునవునవును. సిద్ధు నువ్వు ఇంకా తినలేదు కదా పెరుగన్నం? అయ్యా ఎందుకని ఈరోజు నేను చెప్తాను. ఎందుకంటే ఇందాకే బిర్యానీలు తినేసారు వీళ్ళు, ప్యాకెట్ ఓపెన్ చేసుకొని. బిర్యానీ కడుపు నిండా తిన్నారు కాబట్టి ఇప్పుడే ఈ పెరుగన్నం వద్దు అని, అంటే వర్క్ ఇప్పుడే అయింది.
బిర్యానీ కూడా ఎందుకు తిన్నారు అంటే ఈ వర్క్ అయ్యేసరికి పాపం ఆకలి వేస్తుంది అందరికీ, కాబట్టి అందరికీ కూడా బిర్యానీలు పెట్టేసాము. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు అందరం కూర్చొని ప్యాక్ చేసేసుకోవాలి. ఈరోజు డ్రై ఫ్రూట్ నేతి లడ్డూలను మా కరీము ఆర్డర్ ఇచ్చి చేయించాడు. నిన్న ఆర్డర్ ఇస్తే చక్కగా ఈరోజు వాళ్ళు రెడీ చేసి ఇచ్చేసారు. నాకు చాలా ఇష్టమైన డ్రై ఫ్రూట్ నేతి లడ్డు చాలా ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైంది మా అతిథుల కోసం చేయించాము. సరే ఇప్పుడు ప్యాక్ చేసేద్దాము. మా డిఓపి దుర్గాప్రసాద్కి లడ్డు అంటే చాలా 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 ఇష్టం. ఇందా నుంచి చూస్తున్నావు, నాకు తెలిసింది. తీసుకో తీసుకో పండగ తీసుకో. ఎలా ఉన్నాయి స్పెషల్ లడ్డు? స్వీట్ అంటే చాలా ఇష్టపడే మా దుర్గాప్రసాద్. బాగున్నాయా? మెత్తగా నోట్లో కరిగిపోతుంది కదా, అంటే చేయించాం కాబట్టి అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇందాకే నేను కూడా తిన్నా. పెరుగులో అన్నం, పెరుగన్నం, బిర్యానీలో చికెన్, చికెన్ బిర్యానీ, వాటర్ బాటిల్ ఇమ్మ ముందు. ఎస్, ఈరోజు సమ్మర్లో వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు వాటరే ఉండాలి. తర్వాత బాదం గీర్, బాదంలో మిల్క్, మిల్క్లో బాదం. వచ్చేసాం లైన్లోకి. మ్యాంగో బిస్కెట్ ప్యాకెట్. ఎస్, మ్యాంగో. మా మ్యాంగో. తర్వాత ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి మొత్తం? నేను 7 ఐటమ్స్. 4, 5, 6 వచ్చినాయి లడ్డూతో. లడ్డు లడ్డూతో 7. నాకు స్పూన్ కూడా కావాలమ్మా, స్పూన్స్ ఇచ్చేయండి. జూడియో చెప్పులు కూడా ఉన్నాయి. మొత్తం 8 ఐటమ్స్. అంటే స్పూన్ ఎందుకులే మనకి, అది ఐటమ్ అని. దాంతో 8 స్పూన్ లేకుండా. స్పూన్ లేకుండానా? సరే, బిస్మిల్లా. ఇలా మా జర్నీ స్టార్ట్. టక 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 మని నువ్వు ఫాస్ట్గా కర్రీ. పెరుగులో అన్నం, పెరుగన్నం, బిర్బలియాని బిర్యానీ, వాటర్ బాటిల్, ఠండా ఠండా బాదం మిల్క్, మ్యాంగో. లడ్డు కావాలా నాయనా? వృద్ధుడు మీ అక్క ఇచ్చింది లడ్డూలు చాలేదా నాయనా? ఎంత నవ్వొచ్చింది. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, మా తరఫున ఒక స్పూన్ కూడా. చెప్పులు అది సపరేట్గా ఫుడ్తో కాకుండా పెట్టడం. సైజ్ అయితే మేము అన్ని ఫ్రీ సైజే తెప్పించాము. అందరికి సరిపోయేలాగా అన్ని ఫ్రీ సైజ్ అయితే వచ్చినవి. మా ఆయుష్ నుంచి ఇది బాగుంది, ఇది కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది కూడా చాక్లెట్ కలర్. ఇది కూడా వైట్ కలర్. ఇది కూడా కలర్. ఇది కామెంట్ చెప్పండి. కలర్ నువ్వే చెప్పు, కామెంట్. అది ఏ కలర్ చెప్పు.
ఇప్పటికిప్పుడు చెప్పాలి నువ్వు. లేదు ఇప్పటికిప్పుడు చెప్తున్నా. ఇది ఏ కలర్ తెలుసా? ఇది ఏ కలర్ తెలుసా? వాళ్ళు చెప్తారు. అదిగో సుజాత, నీకు ఇవి నచ్చినవా? వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసేసుకున్నారు ఇద్దరు కూడా. ఇంకా పెద్ద కావాలంటే సిద్ధు, నీకు సరిపోయింది అది కరెక్ట్ గా? ఓకే, కానీ బాగున్నాయి నీకు కూడా. నువ్వు ఇవా? నువ్వు ఏదో చేసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉన్నావా? సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి మనం పంచిపెట్టేద్దాము. కానీ ఈ రోజు కూడా మా కరీంకి అప్పచెప్పబోతున్నాను. కరీం అండ్ సిద్ధు మీరిద్దరూ కలిసి ఆ 2 కార్లలో తప్పదు కదా. ఒక కార్లో మన ఫుడ్ అంతా ఈ చెప్పులంతా పెట్టుకుని వెళ్ళలేము కాబట్టి ఎప్పుడైనా సరే 2 కార్లలోనే ఒకళ్ళు ఇటువైపు వెళ్ళాలి, ఒకళ్ళు అటువైపు వెళ్ళాలి. మన కంటికి ఎవరు కనిపిస్తారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళండి ఇద్దరు. ఎవరు కనిపిస్తారు వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఎలాగైనా సరే ప్రతి అన్నం మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది కాబట్టి ఎవరికి చేరాలో వారికే చేరుతుంది. కానీ మేము మాత్రం పేరున వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని ఏమి ఇవ్వము. ఎవరికి అనిపిస్తే వాళ్ళకి ఇస్తాం, అందరికి ఇస్తాం. ఎవరు వచ్చి అడిగినా సరే లేదు కాదు అనము. ఎవరు వచ్చి అడిగినా ఇస్తాము. అది చూసేవాళ్ళు వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం అని అంటున్నారంటే వాళ్ళకి అలాగా ఉందేమో లోపల, వీళ్ళకి ఇవ్వాలి. మాకు అలాగే ఏమీ లేదు. మేము అందరి కోసమే తెప్పించాం కాబట్టి అందరి కోసం. దయచేసి కాళ్ళకి వేసుకోండి. ఏంటి సార్ కాళ్ళకే వేసుకోరు వేసుకుంటారు మరి అలా అంటారని చెప్పి కాళ్ళకి చేతులకి వేసేసుకుంటారేమో అని భయపడి మనకు చెప్తున్నాడు మేడం. మరి ఆయనే అనుకోవాలి, అలాగే ఎవరు అనుకోరు. అయితే ఇప్పుడు తీసుకెళ్ళి మీరు ఇద్దరు పంచిపెట్టేయండి. అప్పటి వరకు మా ఆయిషా నేను కొంచెం మాకు జుబేదారి కలెక్షన్స్ లావాదేవీలు జుబేదాలి కలెక్షన్స్ వర్క్ ఉంది. ఆ వర్క్ ఎందుకంటే మేము ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి అందులో ఫుల్ బిజీగా అయిపోయాం. ఎగ్జిబిషన్ వర్క్స్ అయితే ఉన్నాయి మాకు, ఇంకా వర్క్ లో వెళ్ళిపోతాం. ఆ వర్క్ లో ఉన్నాం కాబట్టి అందులో చాలా వర్క్ చేయాల్సి ఉంది. బ్యాక్ ఉండి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం అంటే చాలా వర్క్ ఉంటుంది కదండి. దాంట్లో మా టీం అంతా కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ ఇస్తారు. మా టీం అండి, మొత్తం టీం లేదే ఏది చేయలేము. సో అందరం, ఈవెన్ మా డిఓపి కూడా మా కలెక్షన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరూ మా టీం వాళ్ళే, అందరూ మా ఫ్యామిలీ. అయితే ఇప్పుడు మేము ఆ వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఆర్డర్ చేసినవి లోడ్ వస్తుంది అనమాట. అవన్నీ కౌంట్ చేసుకొని చూసుకోవాలి కాబట్టి కరీం అండ్ సిద్ధు మీరు ఇద్దరు చక్కగా వెళ్ళి అందరికి ఇచ్చేసి సక్సెస్ఫుల్ గా ఇంటికి తిరిగి వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మా హౌస్ హెల్పర్స్ కోసం అండి ఇది. సో వాళ్ళకి కూడా అన్ని చెప్పులతో సహా ఇంకో చెప్పు ఉంది తీసుకొస్తున్నారు ఇంకా. సో ఇది కూడా మా హౌస్ హెల్పర్స్ కోసం. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చాకే, ఎందుకంటే మొత్తం సాయం చేసిందంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ఇచ్చాకే అప్పుడు బయట ఇస్తాం మేము. ఇవ్వడానికి పాపం ఆయిషా తనకి ఒంట్లో బాగాలేదు, రాలేదు, తీసుకుంది. ఈ రోజు నా వర్క్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసేసుకుని మిగిలిన వర్క్ ని ఆయిషాకి అప్పచెప్పేసి నేను కూడా వచ్చేసాను. ఇలా పంచి పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లోని ఆనందాన్ని చూడాలంటే నాకు చాలా ఇష్టం.